ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం అసలు కుంభకోణమే కాదని, దాంట్లో ఎటువంటి అవినీతి జరగలేదని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ మద్యం కుంభకోణం పేరు చెప్పి వైకాపా నాయకుల్ని వరుసగా అరెస్టులు చేస్తుందని, మద్యం కుంభకోణంలో ఎటువంటి ఆధారాలు లేవు అంటూ ఇప్పుడు వైకాపా నాయకులు, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అరెస్టుల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద తీవ్ర ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం గురించి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మద్యం కుంభకోణం అసలు కుంభకోణమే కాదని, దాంట్లో ఎటువంటి అవినీతి జరగలేదని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, అందులో భాగంగానే తప్పుడు కేసులు బనాయించి వైకాపా నాయకుల్ని అరెస్ట్ చేస్తుందని, మద్యం కుంభకోణంలో అసలు ఎటువంటి ఆధారాలు లేవు అన్నట్లుగా ఇప్పుడు వైసీపీ నేతలు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డే కాదా? ఆయన అసలు ముఖ్యమంత్రిగా పనిచేయలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు రాజకీయ పార్టీయే కాదా? అంటే ఏ ఆధారాలు లేకుండా అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు ఆధారాలు లేకుండా అరెస్టులు ఎలా చేశారు? ఇప్పటికి 12 మందినో ఏం అరెస్ట్ చేశారు. ఇప్పుడు నిన్న ఆయన 12వ వాడు ఎవరు? మిథున్ రెడ్డి. ఇప్పుడు మిథున్ రెడ్డి మరి మే 21, 2023 వన్ వెస్ట్ బిల్డింగ్ హైదరాబాద్లో ఎవరిని కలిశాడు? బూనేటి చాణక్య, కేసిరెడ్డి రాజు. కలిశాడా లేదా? బూనేటి చాణక్యకి లోక్సభ సభ్యుడికి ఏంటి సంబంధం? ఐటీ అడ్వైజర్ ఏమవుతున్నాం, ఎక్సైజ్ అడ్వైజర్ అయిపోయాడు. ఎవరు? కేసిరెడ్డి రాజుకిను మరి లోక్సభ పక్ష నాయకుడు ఆయన. ఎవరు? మిథున్ రెడ్డికి ఏంటి సంబంధం? లేకపోతే 10 జూన్ 2023 ప్రణయ్ ప్రకాష్ని మరి తాడేపల్లి డెన్లో మిథున్ రెడ్డి కలిశాడా లేదా? ప్రణయ్ ప్రకాష్ ఎవరు? అతనికి మిథున్ రెడ్డికి ఏంటి సంబంధం? తాడేపల్లిలో ఆ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్, ఆ 312 ప్లాట్ ఇన్ఛార్జ్, డెన్ ఇన్ఛార్జ్ ప్రణయ్ ప్రకాష్. మిథున్ రెడ్డికి అతనికి ఏంటి సంబంధం? ఇప్పుడు లేకపోతే 18 జూన్ 2023 సైఫ్ అహ్మద్ ఎవరు? ఆయన సార్ హైదరాబాద్ డెన్ల ఇన్ఛార్జ్. 7 ఏమో డెన్లు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో. మరి అతన్ని ఎందుకు కలిశాడు మిథున్ రెడ్డి? ఇప్పుడు సైఫ్ అహ్మద్ని మిథున్ రెడ్డి హైదరాబాద్లో అపోలో హాస్పిటల్ దగ్గరలో కలిశాడా లేదా? స్పష్టంగా చెబుతున్నారు కదా. మిథున్ రెడ్డి జూబ్లీ హిల్స్లో వెంకటేష్ నాయుడిని 27 జూలై 2023 కలిశాడు. లేకపోతే పెద్దమ్మ గుడి దగ్గర ఒక ఆఫీస్లో మిథున్ రెడ్డి 1 అక్టోబర్ 2023 వెంకటేష్ నాయుడిని కలిశాడు. వెంకటేష్ నాయుడు ఒక డెన్ ఇన్ఛార్జ్. అంటే ఈ డెన్ ఇన్ఛార్జీలతో మిథున్ రెడ్డికి ఏంటి సంబంధం? పలానా తేదీ పలానా చోట నువ్వు ఉన్నావా లేదా? ఆధారాలు లేవంటే. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ మధ్య ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ టేక్అవుట్ వచ్చింది కదా, మరి ఆ గూగుల్ టేక్అవుట్ ద్వారా టవర్ లొకేషన్ల ఆధారంగా చెప్పచ్చు కదా వీళ్ళందరూ పలానా చోట కలిశారని ఆయన చెప్పాడు. మరి ఆయన చెప్పిందే సిట్టు స్పష్టంగా ఏ డేటు, ఎక్కడ, ఎవరిని కలిశాడు. ఇప్పుడు ఆధారాలు లేవని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తాడా? ఓకే. ఇప్పుడు ఇతను ఎవరు? మిథున్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డితో 55 సార్లు ఫోన్లో మాట్లాడాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో 23 సార్లు మాట్లాడాడు. ఓకే. ఫోన్ కాల్స్, సిడిఆర్ కాల్ డేటా రికార్డ్ బయటికి తీస్తే మోహిత్ రెడ్డితో 4 సార్లు మాట్లాడాడు. అదేమంటే అతను ఎవరో, అతను వాళ్ళ అధికార ప్రతినిధి వాళ్ళ ఛానల్ డిబేట్లో మాట్లాడుతూ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డితో నేను 100 సార్లు మాట్లాడా అని చెప్తాడు. సరే, సీఎంఓ ఆఫీస్లో ఓఎస్డి మీరు మాట్లాడారు, లేకపోతే మీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి మీ పార్టీ వాళ్ళు మాట్లాడుకున్నారు. రజిత్ భార్గవ్తో మిథున్ రెడ్డికి ఏం సంబంధం? ఎక్సైజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీతో రజిత్ భార్గవ్తో నువ్వు ఫోన్లో మాట్లాడేవా లేదా? ఏం చెప్పు.
మీ ఇద్దరికి పంచాయతీ ఏంటి? గట్టు పంచాయతీ ఉందా? ఓకే. ఆస్తులు ఏమన్నా పంచాయతీ ఉందా? పొలం ఏమన్నా నీది రజిత్ భార్గవ్ చేస్తున్నాడా కౌలుకి తీసుకుని? ఎందుకు చేశావు? అసలు ఎటువంటి ఆధారాలు లేకుండానే ఇప్పుడు సిట్ అధికారులు ఈ మద్యం కుంభకోణం కేసులో 12 మందిని 13 మందిని అరెస్ట్ చేశారంటారా? బీవీఎస్ డిస్టిలరీస్, ఏంటి దాని పేరు? బీవీఎస్ డిస్టిలరీస్. బివి సుబ్బారావు. మరి బొమ్మన వెంకట సుబ్బారావుకి ఎందుకు ఫోన్ చేశాడు మిథున్ రెడ్డి? 4 సార్లు ఎందుకు ఫోన్ చేశాడు? ఓకే. ఆయన డిస్టిలరీ యజమాని కదా. డిస్టిలరీ సమస్యల గురించి లోక్సభలో మాట్లాడటానికి చేశాడా? చెప్పు, నువ్వే చెప్పు. ఎక్సైజ్ శాఖలో ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్యల గురించి నేను మాట్లాడటానికి నేను వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఇన్ఫర్మేషన్ రాసుకున్నానని చెప్తాడా? ఇప్పుడు బూనేటి చాణక్య అంట, తెలుసా ఆయన ఎవరో? చాణక్య అలియాస్ ప్రకాష. ఒక్కొక్కడికి 2 పేర్లు. ఓకే. ఒక్కొక్కడికి 2 పేర్లు, ఒక్కో కంపెనీకి 2 అడ్రస్లు. ఇప్పుడు ఆ డొల్ల కంపెనీలు ఉన్నాయి చూసావా, ఒకటేమో రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్లో ఒక అడ్రస్, బ్యాంక్ కేవైసీలో ఇంకో అడ్రస్, నకిలీ ఇన్వాయిస్లు, నకిలీ పేర్లు, నకిలీ వే బిల్లులు, నకిలీ మందు. వీళ్ళు మామూలుగా మాఫియా కాదు ఇది. ఏంటి ఇప్పుడు ఆ బూనేటి చాణక్య అనేవాడు ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్, అది కూడా డిస్టిలరీ. ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ సిఎఫ్ఓ, ఆ ఫైనాన్షియల్ ఆఫీసర్కి ఫోన్ చేశాడు మనాడు. నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నా అన్నాడట. ఓకే. చాణక్యకి ఏపీ సీఎంఓకి ఏంటి సంబంధం? ప్రిన్సిపల్ సెక్రటరీయా? ఇప్పుడు ధనుంజయ రెడ్డి మాట్లాడాడంటే నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నా అని చెప్పొచ్చు, ఆయన పిఏలు అయినా చెప్పచ్చు. బూనేటి చాణక్య నల్లన్నన్ మాతప్పన్ ఆ సిఎఫ్ఓ పేరు, అతనికి ఫోన్ చేసి నీకు ఓఎఫ్ఎస్ ఇవ్వాలంటే, అంటే ఆర్డర్ ఫర్ సేల్, అవి కొనాలంటే అవి ఇవ్వాలంటే కిక్ బ్యాక్స్. పాపం అతను పోయి వాసుదేవరెడ్డిని అడిగాడు. ఎవరు అతను? చాణక్య అంట. వాసుదేవరెడ్డిని లబలబలు అడిగి నాకు సంబంధం లేదు, మాట్లాడుకుంటే ఆడితో మాట్లాడుకో అని చెప్పాడు మన డమ్మీ వాసుదేవరెడ్డి. చాణక్య ఈసారి ఏం చేశాడు తెలుసా? అసలు ఏకంగా నీకు ఆ ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ సిఎండికి ఫోన్ చేశాడు. ఓకే. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అతను? జయమురుగన్కి ఫోన్ చేసి మాట్లాడుకో, వచ్చి మాట్లాడుకో అన్నాడు. అరే రే, ఇప్పుడు వీళ్ళందరూ బయటకు వచ్చాయి, వాట్సాప్ మెసేజ్లు బయటకు వచ్చాయి, కాల్ డేటా రికార్డు బయటకు వచ్చింది, వీళ్ళు పంపిన మెసేజ్లు. రాజు అన్న ఫలానా చోటకు వస్తున్నాడు, అక్కడికి వచ్చి కలవండి, గెస్ట్ హౌస్కి వస్తున్నాడు. డేట్స్ వారీగా కసిరెడ్డి రాజు షెడ్యూల్ రిలీజ్ చేసేవాళ్ళంట. ఇప్పుడు మనం సీఎం షెడ్యూల్ చూస్తుంటాం, నీకు కూడా వస్తుంటుంది. మనం జర్నలిస్టులుగా మనకి అక్కడ ఉన్నటువంటి సిపిఆర్ఓ పిఆర్ఓ వాళ్ళు పంపిస్తుంటారు. అవును. లేదు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ కూడా మనకు వస్తుంది. ఇవాళ ఎలహంకి వెళ్తున్నాడు, రేపొద్దున గన్నవరంలో దిగుతాడు, రోడ్డు మార్గాన తాడేపల్లి వెళ్తాడు, ఇట్లా వస్తాయి కదా. అట్లా కసిరెడ్డి రాజు షెడ్యూల్ విడుదల చేస్తాడు. రోజు ఉదయం 10 గంటలకు ఏ డిస్టిలరీ కంపెనీ ఎక్కడికి రావాలి, ఫలానా చోట. ఉదయం 12 గంటలకు సాయిరెడ్డి అన్న ఇంట్లో మీటింగ్, లేకపోతే 1 గంటకి లంచ్ విత్ బూనేటి చాణక్య. ఈ విధంగా షెడ్యూల్ అన్నమాట. అంటే అతను ఏంటి, అతను ఒక డిఫాక్టో సీఎం. ఎవరు? కసిరెడ్డి రాజ్ మిథున్ రెడ్డి. అసలు ఏ విధంగా వీళ్ళు కక్ష సాధింపు అన్నావు నువ్వు ఇందాక, ఇంకో మాట. ఎవరి మీద కక్ష? ఎందుకు కక్ష? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిను చంద్రబాబు క్లాస్మేట్స్ ఎస్వి యూనివర్సిటీలో ఈయనేదో పెద్దిరెడ్డి ఆయన కొట్టాడు, ఏదేదో పిచ్చివాగుడు వాగుతాడు. పెద్దిరెడ్డి చెప్పాడేమో జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ మాట రాజశేఖర రెడ్డి చెప్పాడా? ఓకే. ఇది కూడా రాజశేఖర రెడ్డి టైంలో ఒకటి ఇతను క్యాబినెట్లో పనిచేశాడు కదా. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు కన్నా 2 ఏళ్ళు జూనియర్. ఎస్వి యూనివర్సిటీలో పెద్దిరెడ్డి క్లాస్మేట్ సుబ్రహ్మణ్యం నాయుడు అని పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ మాజీ డీన్, అతను చెప్పాడు. వెంటనే జగన్ ఈ మాట అనగానే ఇప్పుడు 1 సంవత్సరం క్రితమే ఇప్పుడు ఖండించి ఏమన్నాడంటే, పెద్దిరెడ్డి సోషియాలజీ, నేను ఆంథ్రోపాలజీ, ఎలక్షన్లో మా మధ్య పోటీ ఉండేది, మా ఇద్దరి మధ్య, నేను ఆయన కంటెస్ట్ చేశాము, ఆయన ఓడిపోయాడు, నేను గెలిచాను అని సుబ్రహ్మణ్యం నాయుడు ప్రొఫెసర్ అతను చెప్పాడు. మేము ఎస్వి యూనివర్సిటీలో అడుగుపెట్టేటప్పటికి చంద్రబాబు వెళ్ళిపోయాడు. ఏంటి అసలు మాట్లాడేదానికి అర్థం ఉంది? ఇతనేమో జిల్లా స్థాయి,
చంద్రబాబు ఏమో మరి జాతీయ స్థాయిలో నాయకుడు. ఏంటి ఆయన మాట్లాడితే అప్పట్లో వాజ్పేయితో కలిసేవాడు, లేకపోతే వీపీ సింగ్తో కలిసేవాళ్ళు. లేకపోతే మనం చూసాం ఏంటి, తెలుగుదేశం పార్టీకి ఆయన మరి జాతీయ స్థాయిలో అక్కడ రాష్ట్రపతుల ఎంపిక. అబ్దుల్ కలామే చెప్పారు కదా, ఆయన రాసుకున్నాడు కదా పుస్తకంలో, చంద్రబాబు నాకు ఫోన్ చేశాడు, వాజ్పేయి మీతో మాట్లాడాలంటున్నారు అని. అలాంటి చంద్రబాబు జాతీయ స్థాయి నాయకుడైతే ఇతనేమో జిల్లా స్థాయి నాయకుడు. ఎవరు? పెద్దిరెడ్డి. కక్ష కడతాడా? ఓకే. అంటే ఏంటి, ఒక ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్. ఇక మేమెటు అందరం జైలుకి వెళ్ళక తప్పదన్న భయంతో ఈ మాటలు తప్ప ఇందులో కక్ష సాధింపేము. ఓకే. ఆధారాలు లేకుండా అరెస్టులు జరుగుతాయా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.